లోకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తరువాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులు మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ యెడల పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను అని యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఒక ఆస్తిపరుడైనటువంటి తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు జులాయ్. అతను ఏం చేశాడంటే తండ్రి మీద పోట్లాడి తనకు రావాల్సినటువంటి ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం చేశాడు. ఉన్నదంతా పోగొట్టుకున్న తర్వాత తినడానికి ఏమీ లేక పందులు మేపేటువంటి ఆ పని కుదిరి పందులకు పెట్టేటువంటి పొట్టు తినడానికి కూడా సిద్ధపడ్డాడు. అక్కడి నుంచి కూడా తరివేయబడ్డాడు. అప్పుడు బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చి నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతాను అనేటువంటి ఆలోచన చేశాడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేసేటువంటి విషయం ఏంటంటే, ఆ తప్పిపోయినటువంటి కుమారుడు ఎవరైతే ఉన్నాడో అతను ఆస్తి అంతా పోయిన తర్వాత, అంతా కోల్పోయిన తర్వాత బుద్ధిని తెచ్చుకున్నాడు. అంతా కోల్పోయిన తర్వాత బుద్ధి తెచ్చుకున్నాడు. మారు మనసు పొంది. ఒక రకంగా ఇది మంచి విషయమేనని చెప్పాలి. అంతా కోల్పోయిన తర్వాత అయినా బుద్ధి తెచ్చుకోండి. చాలా మంది అంతా కోల్పోయిన తర్వాత కూడా బుద్ధి తెచ్చుకోండి. అంతా కోల్పోయిన తర్వాత కూడా మరి మారు మనసు పొందరు. ఇక్కడ తగ్గిపోయినటువంటి ఆ కుమారుడు ఎవరైతే ఉన్నాడో అంతా పోయిన తర్వాత అయినా బుద్ధి తెచ్చుకుని తన తండ్రి దగ్గరకు వచ్చేసాడు. ఈరోజు చాలా మంది దేవుడిచ్చినటువంటి అమూల్యమైనటువంటి వాటిని అన్నిటినీ పోగొట్టేసుకుని కేవలం ఏమీ లేనటువంటి స్థితిలో ఉండినప్పుడన్నా మరి తండ్రి అయినటువంటి దేవుడిని ఎరిగి మారు మనసు పొందినట్లయితే ఖచ్చితంగా వారు మేలును అనుభవించడానికి అవకాశం ఉంటుంది.